హలో అందరికీ ముందుగా సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క శుభాకాంక్షలు అండి మీ అందరికీ. మీరందరూ ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? అందరూను ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ తీర్థం కూడా చేస్తారు కదండి, ప్రతి ఒక్క ఊర్లోని. మా ఊర్లో కూడా తీర్థం చేస్తారండి, చాలా బాగా చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి తీర్థానికి వెళ్ళడం అన్న నాకు చాలా ఇష్టం అండి. మరి మీకు ఇష్టమేనా? మరి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి కాదండి, ఇవాళ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం కూడా ఈ రోజేనండి. అందుకని నేను స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రావి ఆకు దీపాలు అయితే వెలిగించానండి. రావి ఆకు 9 దీపం పెట్టి ఆ దీపాలు అయితే వెలిగించానండి. ఆ దీపారాధన అయితే ఇలా చేసుకున్నానండి నేను. ఏంటి రోజు చెప్పు. ఈ కోతి బర్త్డేనా? హ్యాపీ బర్త్డే చెప్పావా? మరి థ్యాంక్ యూ చెప్పావరా? చెప్పు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉండు వీడియో తీస్తున్నాగా. వాళ్ళ అక్క చింటూకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఏమిచ్చిందో చూద్దాం. వావ్, సో నైస్. చూద్దాం. నుంచో చింటూ, ఇద్దరు నుంచి ఉండలాగా. నవ్వరా కొంచెం. ఓకే ఉండు, ఇప్పుడు దగ్గరికి చూద్దాం ఏమున్నాయో. హ్యాపీ బర్త్డే. అదే క్యూట్గా ఉంటుందిరా. అయితే 2 సార్లు పెట్టాడా? అది చిన్నప్పుడు క్యూట్ ఫొటోస్. ఇవన్నీ మా జంగారెడ్డిగూడెంలో చేయించానండి. కార్తికేయ బర్త్డే 26 నవంబర్ 26. వెరీ నైస్. క్యూట్. ఎలా ఉంచింటూ? బాగా వచ్చింది, చాలా బాగా చేశాడు. చిన్నప్పుడు అన్ని ఫోటోలు అన్నీ అడివి జంగారెడ్డిగూడెంలో చేశారు, చాలా బాగా చేశారు ఫోటో ఫ్రేమ్. చిన్నప్పుడు ఎలా ఉంది? బాగుందా? చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ. మా చింటూ చిన్నప్పటి ఫోటో చూసి అయితే వాళ్ళ డాడీ కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యారండి. అంటే ఈరోజు మా చింటూది పుట్టినరోజు. వాళ్ళక్క గిఫ్ట్ అయితే ఇచ్చిందండి. చూసారు కదా, ఫోటో ఫ్రేమ్ అన్నమాట. చిన్నప్పటి ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి ఫోటో ఫ్రేమ్ అయితే తయారు చేయించిందండి. ఆ ఫోటోలో ఉన్న మా చింటూ బాబు యొక్క ఆ ఫొటోస్ అన్నీ చూస్తే మా వారు కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యారన్నమాట. అంటే మా బాబు చిన్నప్పుడు కొంచెం మేము చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామండి. అవన్నీ ఒక్కసారిగా అయితే మాకు కళ్ళ ముందు అయితే గుర్తుకొచ్చినాయి అండి చింటూ చిన్నప్పుడు అయితేని.
కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యామండి. ఈరోజైతే పండగే కాదండి, మా ఇంట్లో కూడా పెద్ద ఫెస్టివల్లేనండి. ఏంటంటే మా చింటూ పుట్టినరోజు అండి. ఈరోజు పుట్టినరోజు వచ్చింది చంపేసి అనేసి ఇంకా బర్త్డే కేకు అలాంటివి ఏమీ చేయలేదండి. శుభ్రంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి తీసుకెళ్ళి, నాగమ్మ తల్లి టెంపుల్కి తీసుకెళ్ళి పూజ అయితే చేయించి, అలాగే పుట్టలో పాలు పోసి స్వామివారికి అయితే వస్త్రాన్ని సమర్పించి చెయ్యాలని నా మనసుకు అనిపించిందండి. మా చింటూ పేరు అయితే మీకు తెలియదు కదండి. మా చింటూ పేరు చాలా పెద్దదండి. పేరు వెనుక చాలా కథ కూడా ఉంది, తర్వాత చెప్తాను మీకు. మా చింటూ పేరు వచ్చి వీర వెంకట సత్య కార్తికేయ రాజకిరణ్ అండి. అంటే సత్యనారాయణ స్వామి పేరు ఉంది, అలాగే కార్తికేయ స్వామి పేరు కూడా ఉందండి. అందుకే విశేషంగా ఈ సంవత్సరం అయితే షష్ఠి రోజున మా చింటూది బర్త్డే రావడం అనేది నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషమైన రోజుని కేకులు అవి కట్ చేసి, క్యాండిల్స్ అవి ఆర్పేసి, ఇవన్నీ ఏం చేయలేదండి. అసలు శాస్త్రోక్తంగానే పుట్టినరోజు అయితే చేపించానండి నేనైతేని. ఇంటి దగ్గర అయితే వాళ్ళ అక్క అయితే తనకి చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఆ గిఫ్ట్ అయితే తీసుకుని తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మా ఊర్లో నేను కార్తీక పౌర్ణానికి అయితే పుట్టలో పాలు అయితే వేయలేదండి. నాగుల చవితికి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి ఇంకా అప్పుడు వేయలేదు కదా, ఇంకా షష్ఠి రోజున వేద్దాము అనుకుని, ఇంకా ఎలాగ బాబు బర్త్డే కూడా కలిసి వచ్చింది కదా అని ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా ఇంకా పుట్టలో పాలు వేయటానికి అయితే మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి నాగమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడైతే ఇంకా పాలు పోసేసి గుడ్లు పెట్టేసి స్వామివారికి అమ్మవారికి ఇంకా వస్త్రం అన్న అయితే సమర్పించి, అలాగే నువ్వుల చిమ్లీ పెట్టి చలివిడి వడపప్పు పానకం అది సమర్పించామండి. నాకైతే మా అత్తయ్య గారు నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇలాగే పుట్టలో పాలు వేయటం అనేది ఇలాగే తెలుసండి. మా సైడ్ ఇలాగే చేస్తారు. మరి మీ సైడ్ ఎలా చేస్తారండి? ఇంతేనా? మీరు కూడా ఇలాగే చేస్తారా? నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన వీడియోస్ అన్నీ చాలామంది చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు నా వీడియోస్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట అండి. వేరే వాళ్ళకి చేరువవుతుందండి. అలా అందరికీ చేరువయ్యి నాకు వ్యూస్ అయితే పెరుగుతాయి అన్నమాట. ప్లీజ్ మీరు లైక్ చేయండి. పక్కనే లైక్ బటన్ అయితే వస్తుందండి. ఆ లైక్ బటన్ని మీరు క్లిక్ చేస్తే మీకు సరిపోతుందండి. నా వీడియోస్ కూడా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మరి అలాగే మా వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ అయితే వస్తుందండి. బెల్ సింబల్ నొక్కడం వల్ల నేను ఏ వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తే కనుక అండి మీకు నోటిఫికేషన్ చూపిస్తుందండి. ముందుగా మీరు వీడియోస్ చూడొచ్చు. లేదంటే మన వీడియోస్ అయితే బెల్ సింబల్ నొక్కకపోతే వీడియోస్ అనేది మీకు చూపించదండి. చాలా లేట్గా అయితే వస్తాయన్నమాట. మరి మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకైతే పూజ అయితే చేసేసుకుని ఇంక మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంకంటే ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అక్కడ కళ్యాణం చేశారండి. లాస్ట్లో చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తాను మీకు. అక్కడ స్వామివారికి తలంబ్రాలు ఉన్నాయండి. ఆ తలంబ్రాలు కూడా మేము కొంచెం తీసుకుని అందరం తలకోటి కొంచెం నెత్తి మీద జల్లుకొని అలాగే ఇంటికి కూడా తీసుకొచ్చానండి నేను. మరి ఇదండి ఇవాల్టి వీడియో. మా షష్ఠి పండగ అనేది, మా బాబు బర్త్డే అనేది ఇలాగా హ్యాపీగా జరుపుకున్నామండి. మరి మీరు ఎలాగా మీ షష్ఠి అనేది జరుపుకున్నారు? మరి ఇంట్లో పూజ అది బాగా జరుపుకున్నారా? ఏమేమి వంటకాలు అవి చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.